ఫ్రెండ్స్, ఇప్పుడు 9వ అధ్యాయంలోని 2వ సూత్రాన్ని చూద్దాం. దానం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే అతని దానం. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. మరి దేనిని దానం చేయాలి? శివతుల్యుడైన వాడు ధనాన్ని, భౌతిక సంపదలను దానం చేయడు. ఆత్మజ్ఞానాన్నే దానం చేస్తాడు. ప్రతిసారి తొలిసారిగా సదానంద యోగి గారిని కర్నూలులో లాడ్జిలో కలిసినప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప వేరే ఏమీ దొరకదు అని అన్నారు. శివతుల్యుడు ఏదైతే వ్యర్థమని వదిలేస్తాడో దాన్ని దానంగా ఎలా ఇవ్వగలడు? శివతుల్యుడు నీ శరీర సేవ చేయడు, ఒక్కటే ఇవ్వగలుగుతాడు, అది ఆత్మజ్ఞానం. నీకు ఆత్మజ్ఞానం కావాలంటే శివతుల్యులతో సాంగత్యం చేయాలి. ఇదే సజ్జన సాంగత్యం అంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు 3వ సూత్రం చూద్దాం. యో అభిపద్దో జాహ్యే దృశ్య. అంతఃశక్తుల యొక్క స్వామిత్వానికి కారణం అతని జ్ఞానం. అంతఃశక్తులకు స్వామి, యజమాని కావడానికి కారణం అతని జ్ఞానమే. ఆత్మజ్ఞానే నీ అంతఃశక్తులకు నిన్ను స్వామిని చేస్తాడు. ఆత్మజ్ఞానే నీ జీవనాన్ని ప్రకాశం, జ్ఞానం అనే కాంతితో నింపుతాడు. నీవు ఏ రోజైతే తెలుసుకోగలుగుతావో, మేల్కోగలుగుతావో అప్పుడు నీవు పొందుతావు, తెలుసుకుంటావు, నేను సదా సామ్రాట్నని. అప్పుడు నవ్వుకుంటావు, నన్ను నేను బికార్నని ఎలా అనుకున్నానని. 90% సమస్యలన్నీ నీ ఊహలే, నీ మనసు యొక్క కల్పనలే. దీనివల్ల 10% నిజమైన సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నావు. నీలోని జ్ఞానకిరణాలు ప్రకాశించడం మొదలవగానే నీలోని శక్తులకు నీవు స్వామివి, మాస్టర్వి అవుతావు. అందుకే మై డియర్ మాస్టర్ అనేది. జ్ఞానం యొక్క అర్థము అంతఃచక్షువు, లోపలి కన్ను చూడగలిగే క్షమత. ఇది థర్డ్ ఐకి మించింది జ్ఞానచక్షువు. ఈ జ్ఞానచక్షువే ఇక్కడ చెప్పబడేది. దుఃఖానికి కారణం నీ గురుడితనం, నీ బేహోష్. హోష్కు ఎలాంటి దుఃఖం తెలియదు, హోష్కు తెలిసింది ఆనందం ఒక్కటే. ఫ్రెండ్స్, ఇప్పుడు 9వ అధ్యాయం 4వ సూత్రాన్ని చూద్దాం. స్వశక్తి ప్రతియోష్య విశ్వం. స్వశక్తి ప్రతియోష్య విశ్వం. స్వశక్తి యొక్క పరిచయమే అంటే సతతం విలాసమే అతని విశ్వం. ధ్యానమే భోగం, జ్ఞానమే వైభోగం. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో సతతం అంతర్విలాసంలో ఉంటాడు. అతని స్వశక్తి పరిచయం ఎంత ఆనందాన్ని ఇస్తుందో చెప్పలేం. ప్రతి క్షణము ఆనందభరితమే. ధర్మమేమి త్యాగం కాదు, ధర్మం పరమ విలాసం. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము. పరమాత్మ దుఃఖితుడు కాదు, ఎప్పుడూ నర్తించేవాడే. ఆనంద తాండవమే, శివ తాండవమే. అటువంటి ఆత్మజ్ఞానే నీకు దిశామార్గం చూపెడతాడు. అదే అతని దానం. ఆత్మజ్ఞాని దగ్గర నీవు చేయి చాచకపోతే నీవేమీ పొందలేవు. ఫ్రెండ్స్, ఇప్పుడు 9వ అధ్యాయం 5వ సూత్రం. స్వచ్ఛితే లయౌ. అతడు తన స్వేచ్ఛలోనే లయిస్తాడు. ఈ సూత్రాన్ని మామూలుగా అవగాహన చేసుకోవడం కఠినం. ఇది అనుభవం మీద మాత్రమే అవగాహన అవుతుంది. కొంచెం అవగాహన చేసుకుంటే ఇది మనకు అనుభవించేటప్పుడు ఉపయోగపడుతుంది. ఎలాగైతే ఎవరైతే తన స్వయాన్ని తెలుసుకోవడంలో సమర్థుడు అవుతాడో అలాగే ఓ ఆశ్చర్యకరమైన శక్తి ఈ జగత్తులో అన్నిటికంటే గొప్ప శక్తి, దీన్ని మించిన చమత్కారం మరేమీ ఉండదు. అలాంటి శక్తిని పొందుతాడు. ఆ శక్తి ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటాడు, వద్దనుకుంటే మాయమవుతాడు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఉంటాడు, వద్దనుకుంటే మాయమవుతాడు. ఇదే ఆ శక్తి. లయిస్తాడు కావాలనుకున్నప్పుడు, అస్తిత్వంలోకి, పూర్ణంలోకి వస్తాడు. వద్దు అనుకున్నప్పుడు శూన్యంలోకి వెళతాడు. నీవు ఎలాగైతే మేల్కొంటావో, నిద్రపోతావో అలాగా. కానీ అది నీ స్వేచ్ఛ ప్రకారం కాదు. ప్రొద్దున మేల్కొంటే మళ్ళీ నిద్రపోలేవు, రాత్రి నిద్రపోతే మేల్కోలేవు. కానీ ఆత్మజ్ఞాని తన స్వేచ్ఛతో పూర్ణంలోకి వస్తాడు, శూన్యంలోకి వెళతాడు. ఇలా చేయడం అతని సంపూర్ణ స్వేచ్ఛతోనే చేస్తాడు. కాశిరెడ్డి నాయన ఒకే సమయంలో 5 చోట్ల ఉండగలిగే శక్తి ఉన్నవాడు. బుద్ధుడికి సంబంధించి ఒక కథ ఉంది. బుద్ధుడు స్వర్గద్వారం చేరుకుంటాడు. ద్వారపాలకుడు ద్వారం తెరిచి లోనికి ఆహ్వానిస్తాడు. కానీ బుద్ధుడు తన వీపును ఆ ద్వారం వైపు పెట్టి నిల్చొని ఇలా అంటాడు, ఈ భూమి మీద ఆఖరు వ్యక్తి స్వర్గప్రవేశం చేసిన తర్వాతే నేను స్వర్గప్రవేశం చేస్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. ఆత్మజ్ఞానులు 2 రకాలు.
ఒకటి అరిహంత్, రెండు బోధిసత్వుడు. అరిహంత్ ఆత్మజ్ఞాని కాగానే శూన్యంలో లీనమవుతాడు. అరిహంత్ కేవల జ్ఞాని అనబడతాడు. ద్వారంలోకి ప్రవేశిస్తాడు, శూన్యంలోకి వెళ్ళిపోతాడు. అతని గమ్యం చేరుకున్నాడు. ఇతడు ప్రజ్ఞావంతుడు. ఎవరిలో ప్రజ్ఞ ఎక్కువగా ఉంటే వారు అరిహంతులవుతారు. అరిహంతు గురువు కాలేడు, ఎందుకంటే జ్ఞానం లభించగానే శూన్యంలో విలీనమవుతాడు. ఇక బోధిసత్వుడు, ఇతడు ఆత్మజ్ఞాని అయినా అస్తిత్వంలో ఉంటూ మిగతా వాళ్ళందరికీ ఆత్మజ్ఞానులు కావడానికి తోడ్పడతాడు. బోధిసత్వుడు ద్వారం దగ్గర నిలబడతాడు, ఇతరులకు సహాయపడాలి అనుకుంటాడు. ఇది ఓ రకంగా వాసనే. ఇతడు కరుణామయుడు. ఇతని వాసన ఆ కరుణ వల్లే కలుగుతుంది. 24 తీర్థంకరులు ద్వారం దగ్గర నిలబడ్డవారే. ఎవరిలో కరుణ ఎక్కువగా ఉంటే వారు బోధిసత్వులు, తీర్థంకరులు అవుతారు. బోధిసత్వుడు గురువు అవుతాడు. కారణం కరుణాధర్మం, ఇతరులకు సహాయపడతాడు. శివతుల్యమైన వ్యక్తి తన స్వేచ్ఛతో ద్వారంలో ప్రవేశించగలుగుతాడు, శూన్యంలోకి వెళ్ళనూగలడు. కావాలంటే ద్వారం దగ్గరే నిలబడగలడు, అంటే అస్తిత్వంలో ఉండనూగలడు. స్వేచ్ఛ అంటే ఎవరన్నా నిన్ను తిట్టారు, ఎవరన్నా నిన్ను పొగడారు, నీవు వెంటనే రియాక్ట్ కావు. అది స్వేచ్ఛ. అప్పుడు నీవు నీకు స్వామివి. హీనయాన్, మహాయాన్, ఎవరు స్వభావానికి తగ్గట్లు వారు యానాల్ని ఎంచుకుంటారు. ఆఖరు వరకు 2 హృదయాలు ఉంటాయి. అంటే నీలో పురుషత్వ హృదయం ఎక్కువగా ఉంటే కేవలం ప్రజ్ఞావంతుడు, అరిహంతువి అవుతావు. స్త్రీ హృదయం ఎక్కువగా ఉంటే కరుణావంతుడు, బోధిసత్వుడు అవుతావు. ఆకరణ తీరం చేరినప్పుడు నీకు 2 ఉంటాయి ఎంచుకునేందుకు. ఒకటి కరుణ, రెండవది ప్రజ్ఞ. కరుణాపూర్వక ఇది స్వేచ్ఛాయుత ఎంపిక, వాసనాపూర్వక ఎంపిక కాదు. ఇది సంకల్పం. సంకల్పం ఒక ఆత్మజ్ఞానే చేయగలడు. నీవు చేసేది వాసనాపూర్వక సంకల్పం, ఒక జ్ఞాని చేసేది కరుణాపూర్వక సంకల్పం. గుర్జిఎఫ్ను ఒక శిష్యుడు అడుగుతాడు, నన్నేం చేయమంటావని. గుర్జిఎఫ్ అంటాడు, ఇప్పుడు నీవు నిర్ణయాత్మక శక్తివి కాలేదు, ఇప్పుడు ప్రవహిస్తున్నావు. ప్రవాహం ఎటు తిరిగితే నీవు అటే ప్రయాణం చేస్తున్నావు. నిర్ణయాత్మక శక్తి అయినప్పుడు నిర్ణయించుకో. బుద్ధుణ్ణి ఒకరు అడుగుతారు, నాకు సేవ చేయాలని ఉంది. బుద్ధుడు అతన్ని తేరిపారా చూసి, ఇంకా నీవు తయారు కాలేదు, సేవ ఎలా చేయగలవు? ఆత్మజ్ఞానివి అయిన తర్వాత నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది. నావలోనే ఉండి ఇతరులను కూడా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు తీసుకెళ్ళాలనుకుంటే బోధిసత్వుడి అవుతావు, తీర్థంకరుడు అవుతావు. నీ ప్రయాణం నీదే అనుకుంటే అరిహంతుడు అవుతావు. ఇది వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీకేం భావన కలుగుతుంది? ఆ భావనే ఇప్పుడు బీజంగా ఉంటుంది. మీలో జాగరణ మొదలవుతుంది. ఆకరణ ఆ బీజమే మీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది.